తెలుగు ట్రెండీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు లోకేష్లను టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లుడా మన్వడా అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతిపై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు. ఆమె దగ్గర అంచడిగా గత కొంతకాలంగా పనిచేస్తున్న వ్యక్తి వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తుందని, తల్లి లాంటి భావనతో ఉన్న తనను వేధించొద్దంటూ ఎంత వేడుకున్నా ఆమె వినడం లేదని ఆమె వద్ద గత కొంతకాలంగా అంచడిగా ఉంటున్న కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుగొండ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాకుండా తాను చెప్పినట్లు వింటే వైసీపీలో మంచి పదవి ఇప్పిస్తానని, లేదంటే ఇబ్బంది పడతావు అని హెచ్చరికలు జారీ చేసిందని కోటి వినుగొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అతని ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్న లక్ష్మీ పార్వతికి ఈ వార్త పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు, లక్ష్మీ పార్వతి చేసినట్లుగా చెప్తున్న కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు, ఆమె మాట్లాడిన మరికొన్ని ఆడియో టేపుల్ని కూడా పోలీసులకు అందించారు కోటి బయటపెట్టిన అసభ్యకరంగా చాటింగ్లో ఐ లవ్ యూ అంటూ మరికొన్ని సందేహాలు పంపినట్లుగా ఉంది. ఇక రికార్డ్ చేసిన ఆడియో టేప్లో ఎన్టీఆర్పై ఏమాత్రం గౌరవం లేకుండా లక్ష్మీ పార్వతి మాట్లాడినట్లు కోటి ఆరోపించారు. చాలా దుర్మార్గాలు చేశారని చెప్పుకొచ్చినట్లు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్పై అనేక ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమేనన్నట్లుగా లక్ష్మీ పార్వతి మాట్లాడడం ఆడియో టేప్లో ఉంది. ఆడియో టేప్లో మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డ్ చేసినట్లుగా ఉన్నారు. ఆయన చంద్రబాబుపై కోపంతో వైసీపీలోకి వచ్చారని, మోహన్ బాబు ఒక వేస్ట్ ఫెల్లో అంటూ ఆమె మోహన్ బాబుని తీసిపారేసింది. ఈ ఆడియో టేపులు, చాటింగ్ స్క్రీన్ షాట్లు వంటి ఆధారాలతో ఆమెపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె అనుచరుడు కోటి. తనకు ఆమెతో ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోటి కోరారు. ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో వైసీపీ నేత లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు వినుకొండ పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.